నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రైమారిటీ టెస్ట్ అంటాం, లేదంటే ఎక్స్ప్లెయిన్ థియరిటికల్ క్వశ్చన్ అన్నమాట. ఎక్స్ప్లెయిన్ హౌ a number can be said prime or not. వీటన్నిటి యొక్క మీనింగ్ ఒకటే. ప్రైమారిటీ టెస్ట్ అంటే ప్రైమ్ నెంబరా కాదా టెస్ట్ చేయమని అర్థం. ఎక్స్ప్లెయిన్ హౌ ఏ నెంబర్ కెన్ బి ప్రైమ్ ఆర్ నాట్. క్లియర్ గా చెప్తున్నారు ఒక నెంబర్ ప్రైమా కాదా అనేది ఎలా చెప్తాము అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఇట్ ఈస్ సర్టెన్ ప్రొసీజర్. ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక నెంబర్ ప్రైమా కాదా చెప్పాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ నే ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సరే, ముందు మనము అసలు ప్రైమ్ నెంబర్ ఏంటి తెలుసుకుందాం. A number is said to be prime number. నెంబర్ n గ్రేటర్ దాన్ 1 అయి ఉండాలి. అంటే 1 గురించి మాట్లాడుకోకూడదు, ఇంకా 2, 3, 4 అట్లా. సో ఏ నెంబర్ n గ్రేటర్ దాన్ 1 is said to be prime number if its only divisors are, వాటి యొక్క డివైజర్స్ 1 and itself. అంటే దానికి అదే డివైజర్ అండ్ 1 ఆ రెండు మాత్రమే డివైజర్లు ఉంటే ఆ నెంబర్ ని ప్రైమ్ నెంబర్ అంటాం. ప్రైమ్ నెంబర్ కాకపోతే కాంపోజిట్ నెంబర్ అంటాం. ప్రైమ్ ఏ విధంగా అయితే మనం ఈవెన్ నెంబర్ కి ఆపోజిట్ వర్డ్ ఆడ్ నెంబరో, అదే విధంగా ప్రైమ్ నెంబర్ కి ఆపోజిట్ కాంపోజిట్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ ని ప్రైమ్ అని చెప్పాలంటే ఆ నెంబర్ కి అది మరియు 1 and itself are only divisors for that number, then it is said to be prime number. సపోజ్ 8 అని తీసుకున్నాం ఒక నెంబర్. 8 కి డివైజర్స్ ఏంటి అంటే 8 ని ఏ నెంబర్స్ డివైడ్ చేస్తాయి? 1 చేస్తుంది, 2 చేస్తుంది, 4 చేస్తుంది, 8 కూడా చేస్తుంది. 8 ని ఏ నెంబర్ కైనా 1 and itself డివైజర్స్. ఏ నెంబర్ అని తీసుకో, నువ్వు ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకో. సపోజ్ 615 తీసుకున్నా. ఈ నెంబర్ కి 1 డివైజరే, 615 డివైజరే. ఇంకా వేరే డివైజర్స్ ఏమైనా చూడాలి. ఈ నెంబర్ కి 1, 615 కాకుండా వేరే డివైజర్స్ ఏమైనా ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు. వేరే డివైజర్స్ ఏమి లేకుండా ఈ రెండు మాత్రమే డివైజర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు 8 ప్రైమ్ అవుతుందా కాదా? ప్రైమ్ కాదు, ఎందుకంటే 18 కాకుండా 24 కూడా ఉన్నాయి. 24 కాకుండా ఓన్లీ 18 ఉంటే ప్రైమ్ నెంబర్. సపోజ్ 13 తీసుకున్నాం. 13 కి ఏమేంటి డివైజర్స్? 113 మాత్రమే. 113 మాత్రమే డివైజర్స్ 13 కి. కాబట్టి 1 and itself అంటే ఇది, అవి మాత్రమే డివైజర్స్ అయితే ఆ నెంబర్ ని ప్రైమ్ అంటారు. సో 13 కెన్ బి సెడ్ యాజ్ ప్రైమ్. పెద్ద నెంబర్ కి చెప్పాలనుకో చెక్ చేయలేము వెంటనే. సపోజ్ 277 ఉంది. 277 కి 1, 277 కాకుండా ఇంకేమైనా డివైజర్స్ ఉన్నాయా చూడాలి. ఇంకేమైనా డివైజర్స్ ఉంటే అది ప్రైమ్ కాదు. ఇంకేమైనా డివైజర్స్ లేకపోతే ప్రైమ్. ఓకే, సో ఆ 277 కి ప్రైమ్స్ డివైజర్స్ 1, 277 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అలా చూడటం కొద్ది కష్టం. ఇంకా పెద్ద నెంబర్ అయ్యే కొద్ది కష్టం, అవునా కాదా? సపోజ్ 1081 అన్నా, దీనికి 1, 1081 ఆల్వేస్ డివైజర్సే. ఇవి కాకుండా వేరే ఉన్నాయా చూడాలి. అలా నెంబర్ పెద్ద కొద్ది కూడా కష్టంగా ఉంటది ప్రైమ్ నెంబర్ కాదా చెప్పడం. సో అలాంటి నెంబర్స్ ని ప్రైమా కాదా చెప్పాలంటే ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ నే ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అయితే 2 అనేది ప్రైమా కాదా? 1, 2 ఇట్సెల్ఫ్ అయినప్పటికీ కూడా 2 అనే నెంబరు ప్రైమ్ గా కన్సిడర్ చేస్తాం. దీన్ని ఈవెన్ ప్రైమ్ అంటాం.
2 ని ఈవెన్ ప్రైమ్ అంటాం. ఈవెన్ నెంబరు ప్రైమ్ నెంబరు యాజ్ వెల్ యాజ్ 2 ని ఈవెన్ ప్రైమ్ అంటాం. 3 ఇంకా అవన్నీ ఆడ్ ప్రైమ్స్, మిగతా అవన్నీ ఆడ్ ప్రైమ్స్. ఓన్లీ ఒకటే ఈవెన్ ప్రైమ్. 3, 7, 11 ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అవుతాయి, ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ ఆడ్ ప్రైమ్స్. 2 ఒకటే ఈవెన్ ప్రైమ్. 2, 3, 5, 7, 11, 13 తర్వాత 17, 19 ఇవన్నీ కదా ప్రైమ్స్. వీటిలో 2 ఒక్కటే ఈవెన్ ప్రైమ్, మిగిలినవన్నీ ఆడ్ ప్రైమ్స్. సరే, ఒక నెంబర్ ఏ ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్ గా స్టెప్ బై స్టెప్ రాయాలి, థియరీ రాయాలి. సో ఆ థియరీని నేను థియరీ కూడా రాస్తాను. సపోజ్ ఫస్ట్ పాయింట్, లెట్ ద గివెన్ నెంబర్ ఈస్ ఏ అనుకుందాం. ఇఫ్ A is equal to 2, ఓకే, ఇచ్చిన నెంబర్ ఏ అయితే క్లియర్లీ ఇట్ ఈస్ ప్రైమ్. ఇచ్చిన నెంబర్ 2 అయితే ఇంకా మనము టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, 2 ప్రైమ్ అని మనకు తెలుసుగా. అదర్వైజ్ 2 కాకపోతే గో టు స్టెప్ 2. గో టు స్టెప్ 2. ఇది స్టెప్ 1 అయింది, ఇది స్టెప్ 1. స్టెప్ 2కి వెళ్దాం. ఇది స్టెప్ 1. స్టెప్ 2కి వెళ్దాం. స్టెప్ 2లో ఏం రాస్తానంటే, ఎప్పుడు స్టెప్ 2కి వస్తావు ఇచ్చిన నెంబరు 2 కాకుంటే, అదర్వైజ్ అంటే ఇచ్చిన నెంబర్ 2 కాకుంటే. ఇఫ్ గివెన్ నెంబర్ is 2, then clearly everybody know that 2 is prime number. So need not to go for next step. If given number is not 2, we have to go to step 2. This is like algorithm. స్టెప్ 2 ఏం చేస్తామంటే, డివైడ్ ద గివెన్ నంబర్ బై 2 చేత డివైడ్ చేయి. ఆర్ ఇఫ్ 2 డివైడ్స్ గివెన్ నంబర్, డివైడ్స్ అంటే మీనింగ్ ఏంటి, రిమైండర్ ఖచ్చితంగా 0 రావాలి. 2 డివైడ్స్ 8 అనొచ్చు, ఎందుకంటే 2 4 8 కాబట్టి డివైడ్ సింబల్ అంటే ఇది రాస్తే డివైడ్ సింబల్. 2 డివైడ్స్ 10 కూడా అనొచ్చు, 2 5s కాబట్టి. బట్ 2 డివైడ్స్ 7 అనకూడదు, డస్ నాట్ డివైడ్స్ అవుతుంది. డస్ నాట్ డివైడ్ సింబల్ ఇలా రాస్తే డస్ నాట్ డివైడ్ సింబల్. ఓకేనా? సో 2 డివైడ్స్ 7 అవుతుందా? కాదు, రిమైండర్ 0 రావాలండి. అట్టని చెప్పేసి పాయింట్లలో చెప్పకూడదు, మళ్ళీ ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయాలి. అంటే రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 వస్తేనే డివైడ్స్ అంటాం. సో ఇఫ్ 2 డివైడ్స్ ద గివెన్ నంబర్, 2 డివైడ్స్ ద గివెన్ నంబర్, దెన్ గివెన్ నంబర్ ఏంటి, ఏ అనుకున్నాం. ఇఫ్ 2 డివైడ్స్ ద గివెన్ నంబర్ ఏ, then A is నాట్ ప్రైమ్ నెంబర్. డివైడ్ చేస్తే నాట్ ప్రైమ్ నెంబర్. ఎందుకంటే నేనేమని చెప్పాను, 1 ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే డివైజర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదని చెప్పాను. 2 డివైడ్ చేస్తుందిగా, ఇచ్చిన నెంబర్ ని 2 డివైడ్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి, 2 ఈవెన్ ప్రైమే, అది వేరే విషయము. ఇచ్చిన నెంబర్ ని 2 డివైడ్ చేస్తుంది అంటే అది ప్రైమ్ నెంబర్ కాదని అర్థం. ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ చేస్తేనే ప్రైమ్. ఎస్, అదే నేను చెప్పింది డెఫినేషన్. సో ఇచ్చిన నెంబర్ ని 2 డివైడ్ చేస్తే చేస్తుందో లేదో చూడాలి. చేస్తే నాట్ ప్రైమ్, చేయకపోతే ప్రైమ్. ఎస్, అదర్వైజ్ నో, అలా కన్ఫర్మ్ చేయకూడదు. అదర్వైజ్ గో టు స్టెప్ 3. డివైడ్ చేయకపోతే వెంటనే చెప్పలేము, స్టెప్ 3కి వెళ్ళాలి. ఇదంతా కూడా ఒక ఎగ్జాంపుల్ ద్వారా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదర్వైజ్ జనరల్ గా చెప్తున్నా. అదర్వైజ్ గో టు స్టెప్ 3. స్టెప్ 3 ఏంటంటే, ఫైండ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఆర్
సమ్ ఆర్ ఏదో అనుకుంటున్నా సచ్ దట్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఏ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఏ లెస్ దాన్ ఏ పెట్టుకోలేదు ఆర్ ఈక్వల్ టు అవసరం లేదు లెస్ దాన్ రూట్ ఏ ఆర్ లెస్ దాన్ రూట్ ఏ ఫైండ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఆర్ సచ్ దట్ ఆర్ లెస్ దాన్ రూట్ ఏ చాలా వస్తాయి ఆర్ వాల్యూస్ చాలా అంటే నెంబర్ ని బట్టి పెద్ద నెంబర్ అయితే ఆర్ వాల్యూస్ చాలా వస్తాయి చిన్న నెంబర్ అయితే తక్కువ వస్తాయి ఫైండ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ వాల్యూస్ కదండి ఆల్ ప్రైమ్స్ ఆర్ సచ్ దట్ అంటే రూట్ ఏ కంటే ఏ అనేది నీకు తెలుసు కదా ఇచ్చిన నెంబరే ఏ రూట్ ఏ కంటే తక్కువ ఉన్నటువంటి నెంబర్స్ లలో ప్రైమ్ నెంబర్స్ తీసుకో అవే ఆర్లు ఇచ్చిన నెంబర్ ఏంటో నీకు తెలుసండి ఏకి రూట్ కనుక్కోండి సమ్ వాల్యూ వస్తుంది దానికంటే తక్కువ ఉన్న నెంబర్లు అన్ని రాయి అన్ని కాదు ప్రైమ్ నెంబర్స్ మాత్రమే రాయి అవే ఆర్లు ఓకే ఆర్ లెస్ దాన్ రూట్ ఏ ఫైండ్ ఆల్ ప్రైమ్స్ ఆర్ సచ్ దట్ ఆర్ లెస్ దాన్ రూట్ ఏ ఇఫ్ ఎనీ ఆర్ వాల్యూ డివైడ్స్ ఏని డివైడ్ చేస్తే దెన్ ఏ ఈజ్ నాట్ ప్రైమ్ డివైడ్ చేస్తే ప్రైమ్ కాదుగా ఏ కేసులో డివైడ్ చేస్తే ప్రైమ్ కాదు 2 తో డివైడ్ చేయనా ఒకవేళ ఆర్ వాల్యూస్ లలో ఏదైనా ఆర్ వాల్యూ ఏని డివైడ్ చేసినా ప్రైమ్ కాదు ఇఫ్ ఎనీ ఆర్ వాల్యూ డివైడ్స్ ఏ దెన్ ఏ ఈజ్ నాట్ ప్రైమ్ అదర్వైజ్ ఇక్కడే రాసేస్తాం స్టెప్ 4 ఏం లేదు అదర్వైజ్ ఏ ఈజ్ ప్రైమ్ డివైడ్ చేయకపోతే ప్రైమ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చక్కగా అర్థమవుతుంది సపోజ్ నేను 52 తీసుకున్నా 52 ప్రైమ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా 52 ప్రైమా కాదంటే వాస్తవంగా అయితే సింపుల్ గా చెప్పొచ్చు ప్రైమ్ అవుతుంది సారీ ప్రైమ్ కాదని 52 ప్రైమ్ కాదు ఎందుకనేది ఈ స్టెప్ ప్రకారం వెళ్దాం లెట్ ద గివెన్ నెంబర్ ఈస్ ఏ అనుకున్నా ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఏ 2 కి ఈక్వల్ అయిందా 52 ఉంది 2 క్లియర్లీ ఇట్ ఈస్ ప్రైమ్ 2 అయితే ప్రైమ్ అదర్వైజ్ గో టు స్టెప్ 2 అదర్వైజా లేకపోతే 2 నా అదర్వైజ్ కదా కాబట్టి స్టెప్ 2 కి వెళ్ళమన్నాడు స్టెప్ 2 కి వెళ్తున్నా స్టెప్ 2 లో ఏమని అన్నాడు 2 డివైడ్స్ ద గివెన్ నెంబర్ ఏ 2 అనేది దీన్ని డివైడ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ డివైడ్ చేయకపోతే స్టెప్ 3 కి వెళ్ళాలి ముందు డివైడ్ అవుతుంది చేస్తుందా లేదా చూడు 2 ఏది 2 డివైడ్ అవుతుందా లేదా 2 డివైడ్ చేస్తుందా లేదా 21 టైమ్స్ డివైడ్ చేస్తుంది ఎందుకంటే 221 52 ఎగ్జాక్ట్లీ రిమైండర్ 0 వస్తుంది if 2 divides the given number then a means 52 is prime number not prime number 2 డివైడ్ చేయకపోతే ప్రైమ్ 2 డివైడ్ చేయకపోతే అదర్వైజ్ అని గో టు స్టెప్ 3 ఫర్ ఆల్ ప్రైమ్ సార్ ఎందుకు వెళ్తావు ఇప్పుడు స్టెప్ 3 కి వెళ్తావా అయిపోయింది సార్ ఆల్రెడీ ఏమైంది డివైడ్ అయింది కాబట్టి నాట్ ప్రైమ్ ఓకే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ స్టెప్ 3 కి వెళ్ళే ఎగ్జాంపుల్ 97 మళ్ళీ ఫస్ట్ కి నుంచి రా లెట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ 2 కి ఈక్వల్ అయిందా కాదు కాబట్టి స్టెప్ 2 కి వెళ్ళు 2 అయితే గిన ప్రైమ్ మాట్లాడుతుంది చెప్తాను క్లియర్లీ ఇట్ ఈస్ ప్రైమ్ 2 అయితే గిన 2 కాకపోతే స్టెప్ 2 కి వెళ్ళు స్టెప్ 2 లో ఏం చేయాలి 2 తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి 2 తో డివైడ్ అవుతుందా ఇది 97 2 తో డివైడ్ కాదు ఈవెన్ నెంబర్ అయితే వెంటనే చెప్పొచ్చాయా ఈవెన్ నెంబర్ అయితే డివైడ్ అవుతుంది ఆడ్ నెంబర్ అయితే కాదు సో 97 2 తో డివైడ్ కాదు 2 డివైడ్స్ ద గివెన్ నెంబర్ దెన్ నాట్ ప్రైమ్ నెంబర్ డివైడ్ అయితే ప్రైమ్ నెంబర్ కాదు అదర్వైజ్ గో టు స్టెప్ 3 డివైడ్ కాదు కాబట్టి స్టెప్ 3 కి వెళ్ళాలి డివైడ్ అయితే ప్రైమ్ నెంబర్ కాదు కన్ఫ్యూజ్ కావద్దు డివైడ్ అయితే ప్రైమ్ నెంబర్ కాదు సో డివైడ్ కాలేదు కాబట్టి స్టెప్ 3 కి వెళ్ళాలి స్టెప్ 3 లో ఏం చేయాలంటే
ఫైండ్ ఆల్ ప్రైమ్స్ ఆర్ సచ్ దట్ ఆర్ లెస్ దాన్ రూట్ ఏ. ముందు రూట్ ఏ ఏంటో కనుక్కో. రూట్ ఏ అంటే రూట్ 97 అయినా. రూట్ 97 అంటే ఎంత ఉండొచ్చు వాల్యూ అప్రాక్సిమేటెడ్ ఏం చెప్పు. రూట్ 97 వాల్యూ అప్రాక్సిమేట్ గా చెప్పలేవా? దేనికి దేనికి మధ్యన ఉంటుందని చెప్పలేవా? 40. 9 స్క్వేర్ అంటే 81, 10 స్క్వేర్ అంటే 100, అంటే 9 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇది రూట్ 97 వాల్యూ 9 పాయింట్ సంథింగ్ వస్తుంది. రూట్ 97 వాల్యూ ఏ నెంబర్ కైనా అప్రాక్సిమేటెడ్ గా రూట్ వాల్యూ చెప్పగలగాలి. వెరీ ఈజీ టు సే. సో రూట్ 97 వాల్యూ అప్రాక్సిమేట్లీ 9 పాయింట్ సంథింగ్, 9 పాయింట్ సంథింగ్ అని రాస్తున్నా. అదంతా తెలియకపోయినా ఇబ్బంది లేదు. 9 కంటే ఎక్కువే. 9 కాదు, 9 కంటే తక్కువ కాదు. ఎగ్జాక్ట్ గా 9 అయిద్దా? 81 అయితేనే కదా 9 అయ్యేది మీకు. 9 స్క్వేర్ 81. సో రూట్ 97 వాల్యూ డెఫినెట్లీ నాట్ 10, నాట్ 9, బట్ 9 పాయింట్ సంథింగ్, గ్రేటర్ దాన్ 9 బట్ లెస్ దాన్ 10 కదా. కాబట్టి 9 పాయింట్ సంథింగ్ రాస్తున్నా. రూట్ ఏ వాల్యూ నేనేం కనుక్కోవాలి? దీనికంటే తక్కువ ఉన్నటువంటి వాల్యూస్ ని కనుక్కోవాలి. దీనికంటే తక్కువ ఉన్నటువంటి ప్రైమ్స్. ఫైండ్ ఆల్ ప్రైమ్స్ ఆర్ సచ్ దట్ ఆర్ లెస్ దాన్ రూట్ ఏ అని చెప్పాను కదా. ఆర్ కంటే తక్కువ కాదు దీని అర్థం. రూట్ ఏ కంటే తక్కువ ఉన్న వాల్యూస్ ని ఆర్ అనుకోవాలి. అంటే ఆల్ ప్రైమ్స్ చూసుకోవాలి. 9 పాయింట్ సంథింగ్ కంటే తక్కువ ఉన్న వాల్యూస్ అన్ని చెప్పు. స్టార్టింగ్ నుంచి రా. 2, ఆల్ ప్రైమ్స్ అన్నాను. 1 చెప్పకూడదు. 2, 4. 4 ప్రైమ్ అవుతుందా? 4 కిందికి వెళ్ళావు అసలు. నేనేమన్నానయ్యా? 9 పాయింట్ సంథింగ్ కంటే తక్కువ ఉన్నటువంటి ప్రైమ్స్ అన్నాను. 9.something అంటే 4 తక్కువ అంటే ప్రైమ్ అవుతుందా? కాదు. మరి ప్రైమ్స్ అసలు 4 కిందికి వెళ్ళావు. 3 ఎక్కడికి పోతుంది? 3 ఎక్కడికి పోతుంది? నేను క్వశ్చన్ చాలా క్లారిటీగా అడుగుతున్నా. 9 పాయింట్ సంథింగ్, 9 పాయింట్ సంథింగ్ కూడా కన్ఫ్యూజన్. నీకు 9 కంటే తక్కువ అనుకో. 9 పాయింట్ సంథింగ్ వదిలేసేయి. 9 కంటే తక్కువ ఉన్న ప్రైమ్స్ చెప్పు. 2, 3. మరి ఇందాక 4 ఎందుకు వెళ్ళావు అసలు? 3 సరే 4 చెప్పినావు బాగా. 3 ఎక్కడికి పోయింది? చెప్పాల్సింది చెప్పకుండా చెప్పకూడదు చెప్తున్నావు. 4 ఎందుకు అవుతుంది? 4 వద్దా? 4 ప్రైమ్ నెంబర్ కాదు. సో 2, 3, 5, 7. అంతే. తక్కువ ఉన్నాయి మాత్రమే చూసుకో. 9 చూసుకోవద్దు. తక్కువ ఉన్నాయి. వీటిల్లో ఇఫ్ ఎనీ ఆర్ వాల్యూ, ఇవే ఆర్ వాల్యూస్. ఇఫ్ ఎనీ ఆర్ వాల్యూ డివైడ్స్ ఏ, వీటిలో ఏదైనా నెంబరు 97 ని డివైడ్ చేస్తుందేమో చూడు. ఏదైనా ఆర్ వాల్యూస్ అంటే ఇవేయా. ఏదైనా ఆర్ వాల్యూ 97 ని డివైడ్ చేస్తుందేమో చూడు. ఇఫ్ ఎనీ ఆర్ వాల్యూ డివైడ్స్ ఏ, దెన్ డివైడ్ చేస్తే ఏంటి? ప్రైమ్ కాదు. ఎప్పుడైనా ఇదే చెప్తున్నా. పాయింట్ 10 సార్లు చెప్పా. డివైడ్ చేస్తే ప్రైమ్ కాదు. ఎక్కడైనా డివైడ్ చేస్తే ప్రైమ్ కాదు. ఎక్కడ డివైడ్ చేస్తే ప్రైమ్ కాదు. సో ఇఫ్ ఎనీ ఆర్ వాల్యూ డివైడ్స్ 97, దెన్ గివెన్ నెంబర్ ఇస్ నాట్ ప్రైమ్. అదర్వైజ్ It's a prime. ఇట్స్ ఏ ప్రైమ్. నాట్ ఏ ప్రైమ్, అదర్వైజ్ ప్రైమ్. ఓకే. ఎనీ ఆర్ వాల్యూ ఇప్పుడు 97 ప్రైమ్ కాదు. ఎలా చెప్పాలి? 2, 3, 5, 7 ఏదైనా నెంబర్ 97 తో డివైడ్ 97 ని డివైడ్ చేస్తే చూడు. 2 చేయదు. 3 తో 3 కూడా చేయదు. 3s 2s పోదు. 5 తో చేయాలంటే 0 or 5 ఉండాలి. డివైడ్ నువ్వు డివైడెడ్ రూల్స్ నేర్చుకోవాలి. 2 తో డివైడ్ కావాలంటే ఏం ఉండాలి? 3 తో డివైడ్ కావాలంటే ఏం ఉండాలి? ఎర్లియర్ క్లాస్ లో ఉన్నాయి. 8th క్లాస్ లో 6th క్లాస్ లో అట్లా ఉన్నాయి. 2 తో డివిజన్ కావాలంటే ఏం చేయాలి? 3 తో డివిజన్ కావాలి. సరే అవి కాకుండా కూడా నీకు డివిజన్ చేయడం వచ్చు కదా. 97 2 తో డివైడ్ కాదు, 3 తో కాదు, 5 తో కాదు, 7 తో కూడా కాదు. డివిజన్ చెప్పాలా? డివిజన్ ఇది లేదు సార్, లేదు సార్. ఎస్. డివిజన్ కాదు. డివిజన్ కావడం అంటే రిమైండర్ 0 రావాలి. రిమైండర్ 0 వస్తేనే డివిజన్ అయినట్టు. పాయింట్ వాల్యూస్ రాకూడదు. కోషియంట్ పాయింట్ వచ్చేటట్టు చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు 2 ఉంది. 2 5 డివైడ్ చేస్తుందా? చేసి 2 2s 4. 1 మళ్ళీ ఇక్కడ 1 ఉంది కదా అని చెప్పేసి పాయింట్ పెట్టుకొని 0 అట్లా పెట్టుకోకూడదు. నీకు రిమైండరే 0 రావాలా. అట్టయితేనే డివైడ్ అయినట్టు, లేకపోతే కానట్టు. కాబట్టి 2 3 5 7 లో ఏ నెంబర్ కూడా 97 డివైడ్ చేయదు. ఇట్స్ ఏ ప్రైమ్. సో ఇట్స్ ఏ ప్రైమ్. సో ఆర్ వాల్యూస్ ఏంటో అర్థమైందా? ఎలా కనుక్కుంటాం అర్థమైందా? సో ఇది ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ బట్టి ప్రొసీజర్ రాయొచ్చు. ప్రొసీజర్ బట్టి ఎగ్జాంపుల్ రాయొచ్చు.